పూర్వం వాల్మీకిగూడెం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరికీ సొంత పొలాలు మరియు తరతరాలుగా వస్తున్న ఆస్తుల వల్ల సుభిక్షంగా ఉండేవారు. అదే గ్రామంలో మల్లేశం అనే ఒక రైతు కూడా ఉండేవాడు. తనతో పాటు తన తల్లి రావులమ్మ, భార్య ఉమాదేవి మరియు తన 2 పిల్లలు సదాశివం, భవానీలతో కలిసి ఉండేవాడు. అతను ఒక బ్రాహ్మణుడి వద్ద కొద్దిపాటి పొలాన్ని కౌలకు తీసుకుని దానిని వ్యవసాయం చేస్తూ దానితో వచ్చే సంపాదనతో తన కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలు చిన్నవారు కావడం, తల్లి వృద్ధురాలు అవ్వడం వల్ల ఇంట్లో అన్ని పనులు, బయట పనులు, పొలం పనులు అన్నీ తానే చూసుకునేవాడు. క్షణం తీరిక లేకుండా తన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలని తాపత్రయపడుతూ ఉండేవాడు. తన జీవితాన్ని తన కుటుంబ పోషణకే అంకితం చేశాడు. అతను శివుడిపై గాఢమైన భక్తిని కలిగి ఉండేవాడు. శివుడు నా కోసం ఏదైనా మార్గం చూపిస్తాడు అని ప్రతిరోజు భావించేవాడు. అయితే జీవన పోరాటం, నిత్యమైన ఆర్థిక సమస్యలు, ఆకలి కేకల మధ్య గడిపే రోజులు అతన్ని సంవత్సరంలో ఒక్కో రోజు కూడా గుడికి వెళ్ళే అవకాశం లేకుండా చేశాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరలా వర్షాకాలం మొదలయ్యింది. మల్లేశం తన భార్యతో ఇలా అంటాడు. ఉమా, ఇప్పుడు పంట వేయడానికి నా దగ్గర పెట్టుబడికి పైసా లేదు. మరి మన కుటుంబ పోషణ కోసం ఎంతో కొంత ధనం కావాలి అంటే పంట వేయక తప్పదు. నేను మన షావుకారు వద్ద ఎంతో కొంత అప్పుగా తీసుకొని ఈసారి పంట వేద్దామని అనుకుంటున్నాను. అయ్యో, మనకి ఎన్ని కష్టాలండి. కనీసం మనం మనశ్శాంతిగా అయినా ఉండాలి అంటే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రాకూడదు. కాబట్టి నా దగ్గర ఉన్న ఈ కాస్త బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి ఆ డబ్బులతో ఈసారి పంట వేయండి. ఇంకా ఆపై ఆ పరమేశ్వరుడిదే భారం. అది నిజమే, కానీ కనీసం నీ మెడలో తాళిబొట్టు కూడా లేకుండా ఎలా? మీరు పంట వేసి సంపాదించినప్పుడు కొందరు గాని ముందు ఆ పని చూడండి అని తన మంగళసూత్రాన్ని తీసి కళ్ళకి అద్దుకుని తన భర్త మల్లేశానికి ఇస్తుంది. మల్లేశం ఆ బంగారాన్ని అమ్మి విత్తనాలు, ఎరువులు తెచ్చుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు. ప్రతిరోజు పొలానికి వెళ్ళి ఆ పొలంలో పనులు చేసుకుంటూ ఆ పొలాన్ని తన ప్రాణ సమానంగా కాపాడుకుంటూ ఉండేవాడు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి. 4 నెలలు గడిచాయి. పంట చేతికి వస్తుందే అన్న సమయం వచ్చింది. పంట కూడా చాలా బాగా పండింది. ఒకరోజు రాత్రి తన భార్యతో మల్లేశం ఇలా అంటాడు. ఆ పార్వతీ పరమేశ్వరుల దయవల్ల ఈసారి పంట బాగానే పండింది. దానిని నా ప్రాణ సమానంగా కాపాడుకుంటూ వచ్చాను. మరొక పక్షం రోజుల తర్వాత ఆ పంట అమ్మగా వచ్చిన డబ్బులతో మన కష్టాలకు కొద్ది కాలం విశ్రాంతి వస్తుంది అని ఆనందంలో ఉంటాడు మల్లేశం. తర్వాత రోజు ఉదయాన్నే తాను ఎవరి దగ్గర పొలం కౌలుకు తీసుకున్నాడో దాని యజమాని అయిన బ్రాహ్మణుడు మల్లేశం ఇంటికి వస్తాడు. వచ్చి మల్లేశంతో ఇలా అంటాడు. మల్లేశం, మల్లేశం, ఎక్కడున్నా త్వరగా రా. ఇంతలో ఇంటిలో నుంచి బయటకు వస్తాడు మల్లేశం. అయ్యా, ఏమైంది? ఏమీ లేదు. నీకు నా పొలాన్ని కౌలుకిచ్చాను కదా, నేను దానిని ఇప్పుడే స్వాధీనం చేసుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురి వివాహం మరికొద్ది రోజుల్లోనే ఉంది. ఆ పొలాన్ని ఓ భూస్వామికి అమ్మేస్తున్నాను. కాబట్టి నా పొలాన్ని ఖాళీ చేసి రేపు ఉదయానికల్లా నాకు అప్పగించు. ఆ మాటలు విన్న మల్లేశానికి గుండెల్లో రాయి పడినట్టు అనిపిస్తుంది. అయ్యో, నాకు మరొక 15 రోజుల సమయం ఇవ్వండి. పంట కోసి మీ పొలాన్ని మీకు అప్పగించేస్తాను. లేదు, నాకు అంత సమయం లేదు.
నువ్వు నీ పంటను తీసుకుంటే తీసుకో, లేదంటే ఆ పంటతో సహా అమ్మేస్తాను. అయినా నువ్వు నాకు కౌలుకి ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా ఇవ్వలేదు. నీ బాధను అర్థం చేసుకున్నాను. నువ్వు కౌలుకి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతో ప్రాణ సమానంగా కాపాడుతున్న పంట చేతికి వచ్చిన సమయంలో ఇలాంటి అనుకోని సంఘటన జరగడం వల్ల మరలా నా కుటుంబం వీధిన పడే పరిస్థితికి వచ్చింది. ఈ క్షణంలో తనకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరని ఎంతో బాధపడిపోతూ ఉంటాడు. ఆ మర్నాడు ఉదయాన్నే ఆ పొలాన్ని ఆ బ్రాహ్మణుడికి అప్పగించేస్తాడు. చేసేదేమీ లేక ఊరిలో ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తూ ఉన్నాడు. కానీ అతని ధ్యాస అంతా తన కుటుంబం మీదే. వాళ్ళు ఎప్పటికీ ఆకలితో ఉండకూడదు, కష్టం కలగకూడదు అన్న సంకల్పంతోనే పని చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండడం వల్లే తన ఇష్టదైవమైన పరమేశ్వరుని దర్శించుకోవడానికి కనీసం గుడికి కూడా వెళ్ళలేకపోయేవాడు. కానీ ఆ ఊరిలో కూలి పనులు కూడా చాలా తక్కువ అయిపోయాయి. అందరూ సంపన్న కుటుంబాలు ఉండడం వల్ల పట్నం నుంచి పని వాళ్ళను తెచ్చుకునేవారు. అయ్యో పరమేశ్వర, చివరికి కూలి పనులు చేసుకుని బ్రతుకుదామన్నా ఆ పనులు కూడా ఉండడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. నీవే దిక్కు, ఏదైనా ఒక మార్గం చూపించవయ్యా అంటూ బాధపడుతూ ఉంటాడు. అలా ఒకరోజు దిగులుగా ఇంటి బయట కూర్చున్న మల్లేశంతో తన భార్య ఉమాదేవి ఇలా అంటుంది. ఏమండి, ఇంకా పిల్లలకు అన్నం పెట్టడానికి కొన్ని రోజులకు మాత్రమే మన వద్ద బియ్యం సరుకులు ఉన్నాయి. తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఉమా, మరి ఏం చేద్దాం? నాకు ఇంకా ఒక్క దారి మాత్రమే మిగిలి ఉంది. ఈ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని ఎవరి పొలాన్నైనా కౌలుకు తీసుకుని వ్యవసాయం చెయ్యాలి. లేదంటే మన బ్రతుకులో చాలా కష్టం. ఈ చివరి ప్రయత్నం విజయవంతం అయ్యేలా ఆ పార్వతీ పరమేశ్వర్లు చూసుకుంటారండి అని చెప్పి ఆ ఇంటిని తాకట్టు పెట్టడానికి అంగీకరిస్తుంది. తర్వాత రోజు మల్లేశం ఆ ఊరిలో పేరు మోసిన షావుకారు వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. అయ్యా, నేను మా ఇంటిని మీ వద్ద తాకట్టు పెట్టాలి అనుకుంటున్నాను. నాకు కొంత ధనం అవసరం ఉంది. నేను వ్యవసాయం చెయ్యాలి అని అనుకుంటున్నాను. అవునా? సరే, నా దగ్గర పొలం ఉంది. నువ్వు కౌలుకి చేసుకుంటానంటే. కానీ ఒక షరతు, పంటలో సగ భాగం నాకు ఇవ్వాలి. లేని పక్షంలో మీ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను. నీకు 2 ఎకరాల పొలం ఇస్తున్నాను. నాకు కనీసం అందులో 60 బస్తాల ధాన్యాన్ని 6 నెలల్లోపు నాకు ఇవ్వాలి. 6 నెలల్లోపు 60 బస్తాల ధాన్యాన్ని ఇవ్వని పక్షంలో మీ ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాను. మల్లేశానికి వేరే దారి లేక ఒప్పుకుంటాడు. అలాగే చేస్తానయ్యా. 6 నెలల్లోపు 60 బస్తాల ధాన్యాన్ని మీకు ఇస్తాను. అలా ఇవ్వని పక్షంలో నా ఇంటిని స్వాధీనం చేసుకోండి అని చెప్పి కొంత ధనాన్ని మల్లేశానికి ఇస్తాడు. మల్లేశం ఆ డబ్బులతో మరలా వ్యవసాయ పనులు ప్రారంభిస్తాడు. చాలా కష్టపడుతూ ఉంటాడు. రోజు ఆ పొలం వద్దే పడుకుంటూ ఉంటాడు. తన ధ్యాసంతా కనీసం 2 ఎకరాలలో 120 బస్తాల ధాన్యం పండించాలి అన్న దాని మీదే ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాలు బాగా కురుస్తాయి. పంట బాగా పండుతుంది. మల్లేశం ముఖంలో ఆనందం కనిపించిందో లేదో, ఆ రోజు రాత్రి భారీ తుఫాను ఆ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. మల్లేశానికి ఒకటే దిగులు. అయ్యో, పంట చేతికి వచ్చే సమయానికి ఎంత పెద్ద వర్షం! నా పంట ఎలా ఉందో ఏంటో.
ఏమైపోతుందో నా పంట. అని ఉరుకులు పరుగుల మీద తన పంట పొలానికి చేరుకుంటాడు. పొలమంతా నీళ్లతో నిండిపోయి ఉండడం చూసి మల్లేశం కళ్ళలో కన్నీరు ఆగదు. తన పంట పూర్తిగా నాశనమైపోయి ఉంటుంది. అక్కడే ఉన్న చెట్టు దగ్గర కూర్చుండిపోతాడు మల్లేశం. ఏడుస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. పరమేశ్వర, ఏమిటి ఈ పరీక్షలు? నీ దర్శన భాగ్యము ఉండదు. అలా అని నా కుటుంబాన్ని బాగా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించలేదు. నాకే ఎందుకు ఈ కష్టాలు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కుమిలిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఆ షావుకారు మల్లేశం ఇంటికి వచ్చి, పంట పూర్తిగా నాశనమైపోయిందని విన్నాను. కాబట్టి నువ్వు నాకు ఇవ్వవలసిన 60 బస్తాల ధాన్యం ఇవ్వలేవు. కాబట్టి నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నాను. మీరు తక్షణమే ఇల్లు ఖాళీ చెయ్యండి. అయ్యా, నాకు మరికొద్ది రోజులు సమయం ఇవ్వండి. ఇప్పటికిప్పుడు ఇలా వర్షాలు కురుస్తున్న రోజుల్లో ఖాళీ చేయమని చెప్తున్నారు. మా మీద దయ చూపండి అయ్యా అని చాలా దీనంగా వేడుకుంటాడు. అతని పరిస్థితులు చూసి ఆ షావుకారు కూడా జాలిపడి, సరే, నీకు 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని మనసు పూర్తిగా ఒడిదుడుకులతో నిండిపోయింది. భారంగా, నిస్సహాయంగా అతను అక్కడి నుంచే నెమ్మదిగా ఊరి చివరనున్న శివాలయానికి వెళ్ళాడు. అది ఒక పాత గుడి. చాలా రోజులుగా అక్కడికి వెళ్ళలేకపోయిన మల్లేశం ఇప్పుడు అక్కడికి చలికాలపు సాయంత్రంలో నడుచుకుంటూ చేరాడు. శివయ్య, నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే మా మీద దయ చూపించు. నేను నిన్ను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఉంటాను. నా జీవితమంతా నీ మీదే ఆధారపడ్డాను. ఇప్పుడు నాకు ఊరిలో ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. నేను చేసేందుకు పని లేదు. కానీ నా కుటుంబాన్ని ఆకలితో ఉంచలేను. వారికి కనీసం నీడ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఎప్పటి నుండో నిన్ను దర్శించుకోవడానికి వీలు లేని నేను ఇక నుండి నీ గుడి ముందే భిక్షాటన చేస్తాను. నాకు అది తప్ప వేరే మార్గం లేదు నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి అని నడుచుకుంటూ వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత శివాలయానికి చేరుకుని ఆ గుడి బయట గోడ వద్ద కూర్చుని భిక్షాటన మొదలు పెడతాడు. అతన్ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి అలా ఆ రోజు గుడి వద్ద వచ్చిన భిక్షంతో తన కుటుంబాన్ని చాలీ చాలని అర్ధ ఆకలితో నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఒకరోజు మల్లేశం భిక్షాటన చేస్తూ ఉండగా ఒక సాధువు అతని వద్దకు వచ్చి మల్లేశంతో ఇలా అంటాడు. ఏమిటి నాయనా, ఇక్కడ ఇలా కూర్చున్నావు? నువ్వు వ్యవసాయం చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు ఇలా నాలాగా భిక్షాటన ఎందుకు చేస్తున్నావు? అయ్యా, నా గురించి మీకు తెలుసా? నేను వ్యవసాయం చేసి వాటిలో నష్టాలు చూసి చివరకు నా ఇంటిని పోగొట్టుకున్నాను. ఈ పని చెయ్యకపోతే నా కుటుంబాన్ని పోషించుకోలేను. నువ్వు తెలుసయ్యా నాకు. నేను ఒకసారి మీ ఇంటికి భిక్షం కోసం వచ్చినప్పుడు నీ భార్య నాకు కడుపు నిండా అన్నం పెట్టింది. అప్పుడు నువ్వు పొలం పనులకి వెళ్ళిపోతూ ఉన్నావు. నువ్వు నన్ను పట్టించుకోలేదు. నీకు భిక్షాటన తప్ప వేరే మార్గం కనిపించలేదా? వ్యవసాయం చేయడానికి చేతిలో నా వద్ద నయా పైసా కూడా లేదు. మా ఊరిలో అన్ని సంపన్న కుటుంబాలు. అందరూ పట్టణాల నుంచి పనివారిని తెచ్చుకుంటారు. నాకు ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. నాకు పట్నం వెళ్ళి పని చేసుకునే స్తోమత లేదు. నువ్వు నమ్ముకుంటున్న నీ దేవుడు పరమేశ్వరుడి మీద కూడా నీకు కోపం లేదా? నిన్ను ఇంతలా పరీక్షిస్తుంటే? అయ్యా, అలా ఏమీ లేదయ్యా. నా రాత అలా ఉంది, అలాగే జరుగుతుంది. నువ్వు చాలా అసాధ్యుడివి నాయనా. నీది చాలా గొప్ప మనసు. నీలాంటి మనసున్న వాళ్లే ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రులు. నీలా తన కుటుంబ భారాన్ని, తన కుటుంబ సంతోషాన్ని అనుక్షణం తన భుజాలపై మోస్తూ అదే ఒక సేవలా చేస్తూ ఉండే నీలాంటి భక్తుడంటే ఆయనకు మహాప్రీతి.
ఈ రోజుల్లో నీలాగా కుటుంబం కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం తాపత్రయపడేవాళ్ళు, వాళ్ళ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. చివరికి నీ జీవితానికి ఉన్న విలువలు కూడా పక్కన పెట్టి భిక్షాటన చేస్తున్నావు చూడు, అది ఇంకా గొప్పది. ఆ శివయ్య నిన్ను త్వరలోనే కరుణిస్తాడు. నిన్ను ఇలా పరీక్షలు పెడుతున్నాడంటే ఆయనకు నువ్వు చాలా దగ్గరవుతున్నావని అర్థం అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మల్లేశం ఆ గుడి బయటే భక్తులు వేసే భిక్షం కోసం అలా ఎదురు చూస్తూ ఉంటాడు. మల్లేశం ఆ గుడి దగ్గరే భిక్షాటన చేస్తూ అలా ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. కానీ కొన్ని రోజులుగా తీవ్రమైన వర్షాల వల్ల దైవ దర్శనానికి కూడా ఎవ్వరూ రావడం లేదు. ఒకరోజైతే పూర్తిగా ఎవ్వరూ రాలేదు. చివరికి ఆ గుడి పూజారి కూడా పూజ చేసి వెనువెంటనే తిరిగి వెళ్ళిపోతూ మల్లేశంతో ఇలా అంటాడు. ఏమయ్యా మల్లేశం, ఇంతటి వర్షంలో ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? మళ్ళీ 4 రోజుల వరకు వర్షాలు ఉన్నాయంట. అందుకే గుడికి కూడా ఎవరూ రారని నేను పూజ చేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇక్కడ కూర్చొని ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ నుంచి బయలుదేరి త్వరగా. అయ్యో అవునా అయ్యగారు, మరి కొద్దిసేపు వేచి చూస్తాను. ఎవరైనా వస్తే కనుక వారిని భిక్షం అడుగుతాను. నీకు ఏమన్నా ఇద్దామంటే ఈరోజు కనీసం అరటిపళ్ళు కానీ కొబ్బరి చెక్కలు కానీ ఏమీ రాలేదు. సరే, నీకు నచ్చింది చేసుకో అని చెప్పి ఆ పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మల్లేశానికి చేతిలో నయా పైసా కూడా లేకపోవడంతో ఆ గుడి దగ్గర కూర్చుని ఉంటాడు. తన పిల్లలకు, తన భార్యకు, తన తల్లికి ఏ విధంగా ఆకలి తీర్చాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రవుతుంది కానీ ఏ ఒక్కరూ ఆ గుడి వైపు రాలేదు. మల్లేశం ఒక్కడే అలా ఆకలితో ఒకవైపుగా జారబడి కూర్చుని పరమేశ్వర్ని ఇలా ప్రార్థించాడు. పరమేశ్వర, గత కొన్ని రోజులుగా నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది. నాకు వారి కడుపు నింపే భాగ్యాన్ని ప్రసాదించు. అమ్మా తల్లి అన్నపూర్ణమ్మ, నువ్వైనా కరుణించు తల్లి అని మ్రొక్కుతూ అక్కడే పడుకుంటాడు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, బాబూ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా నువ్వు తప్ప? నేను తప్ప మరి ఎవ్వరూ ఇక్కడ లేరమ్మా. ఈ వర్షం వల్ల గుడికి ఎవ్వరూ రావడం లేదని పూజారి గారు కూడా ఉదయాన్నే పూజ చేసి వెళ్ళిపోయారు. మరి నువ్వు ఇక్కడ దేవాలయానికి కాపలాగా ఉన్నావా? లేదమ్మా, నేను ఈ గుడి ముందు భిక్షాటన చేస్తున్నాను. అవునా? నేను కొంతమందికి అన్నదానం చేద్దామని నేనే స్వయంగా వంట చేసి తీసుకుని వచ్చాను. కానీ తీరా ఇక్కడ చూస్తే ఒక్కరు కూడా కనిపించడం లేదు. అవునా తల్లి, నేను నా కుటుంబం చాలా ఆకలితో ఉన్నాము. మాకు ఆ అన్నదానం ఏదో చెయ్యండి. ఆ అన్నమేదో నాకు ఇస్తే నేను మా ఇంటికి తీసుకువెళ్తాను. నా 2 పిల్లలు, నా భార్య, నా తల్లి అందరూ ఆకలితో ఉన్నారు. అలా అయితే ఇంకా మంచిది. నేను మీ ఇంటికి వస్తాను. నేనే స్వయంగా నా చేతులతో వడ్డించాలి కాబట్టి నేనే వస్తాను. సరే అమ్మా. ఇద్దరూ కలిసి మల్లేశం ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఇద్దరూ దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమి నాయనా, గుడి ముందు భిక్షం ఎత్తుకుంటున్నావు? 2 సంతానం ఉండి వేరే ఏదైనా పని ఉంటే చేసుకోవచ్చు కదా. అమ్మా, నేను రైతుని, బిచ్చగాడిని కాదు. నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నా పరిస్థితి బాగోలేదు. వాతావరణ పరిస్థితుల వల్ల, నా ఆర్థిక పరిస్థితుల వల్ల పంట వేసే స్తోమత కూడా నేను కోల్పోయాను. చివరికి నా సొంత ఇంటిని కూడా అమ్మి వ్యవసాయం చేశాను. అప్పుడు కూడా నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు కనీసం నాకు ఊర్లో ఎవ్వరూ పని కూడా ఇవ్వరు. ఎందుకంటే నేను పల్లెటూరి వాడిని, నేను ఒక రైతునని. మా ఊర్లో అందరూ సంపన్నులే. తరతరాలుగా వస్తున్న ఆస్తులతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు. వారికి నా బాధ తెలియదు. వాళ్ళు పట్నం నుంచి
వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పనివాళ్లను తెచ్చుకుంటున్నారు. ఇంకా నాకు పని లేదు. పట్నం వెళ్ళి పనిచేసే స్తోమత నాకు ఆ దేవుడు కల్పించలేదు. అయ్యో, అయితే చాలా కష్టాల్లో ఉన్నావన్నమాట. సరేలే, దేవుడు నీ బాధలు తీరడానికి ఒక దగ్గర దారి చూపిస్తాడులే. నీ పేరేంటయ్యా? అమ్మా, నా పేరు మల్లేశం. ఓహో, ఆ పరమేశ్వరుడి పేరే పెట్టుకున్నావా? అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. ఆవిడ పెట్టిన భోజనంతో మల్లేశం కుటుంబంలో అందరూ తృప్తిగా భోజనం చేస్తారు. వారు జన్మలో ఎప్పుడూ తినలేని అంత గొప్ప రుచిగా ఉన్న భోజనం చేస్తారు. మల్లేశానికి తన పిల్లలు, భార్య, తల్లి ముఖాలలో సంతోషం కనిపిస్తుంది. అది చూసి ఎంతో ఉద్వేగంతో ఆ భోజనం పెట్టిన ఆవిడతో ఇలా అంటాడు. అమ్మా, మీరు ఎవరో గాని ఇప్పటి వరకు నా జన్మలో నేను ఎప్పుడూ వీళ్ళకి ఇటువంటి తృప్తికరమైన భోజనం పెట్టించలేదు. మీకు చాలా రుణపడి ఉంటాను. నా పేరు భైరవి. నేను నా భర్త యోగక్షేమాల గురించి ఇలా అన్నదానం చేస్తూ ఉంటాను. ఏమో నాయనా, నీకు కూడా నలుగురికి అన్నదానం చేసే భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కల్పిస్తాడేమో. శరీరం పేదగా ఉండవచ్చు, కానీ ఆత్మ భక్తితో నిండితే అతడిలోనే శివుడు ఉంటాడు. అన్నం లేకపోయినా పరమేశ్వరుని నమ్మి అతని పాదాల వద్ద ఆకలితో వేచి ఉన్నావు చూడు. నీ నమ్మకానికి ఆ పరమేశ్వరుడు కూడా పొంగిపోయి ఉంటాడు. ఆయనను పిలవడానికి నీవు కన్నీరు వాడుకున్నావు. అదే నీ మంత్రం. నేను నీ కుటుంబానికి నాకు తోచిన సహాయం చేస్తాను. రేపు ఉదయం అదే గుడి వద్దకు వస్తాను. అప్పుడు నీకు వివరంగా చెప్తాను. సరే అమ్మా, చాలా సంతోషం. ఆ మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే మల్లేశం ఆ శివాలయానికి భిక్షాటన కోసం వెళ్తాడు. కానీ అక్కడ ఒక బాగా ముసలివాడి అయిన ఒక ఆయన కూర్చుని భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. మల్లేశం తిన్నగా అతని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. ఏమిటి తాత, కొత్తగా కనిపిస్తున్నావు? ఎవరు నువ్వు? నీకు ఈ వయసులో ఏ కష్టం వచ్చింది? ఇలా భిక్షాటన కోసం వచ్చావు? నా కొడుకుకి కొద్దిగా ధనం అవసరం వచ్చింది. చాలా కష్టాల్లో ఉన్నాడు. వాడి బాధ చూడలేక నేను ఇలాగా భిక్షాటన కోసం వచ్చాను. అయ్యో అవునా? నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది తాత. నువ్వు నీ కుమారుడి కోసం కష్టపడుతున్నావు. నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. అయ్యో అవునా? నీది నా పరిస్థితేనా? అని ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇంతలో నిన్న కనిపించిన భైరవి అనే మహిళ మరలా శివాలయం వద్దకు వచ్చి మల్లేశంతో ఇలా అంటుంది. మల్లేశం, నీకు నిన్న సహాయం చేస్తానని చెప్పాను కదా. నిన్న నీ విషయం అంతా మా వారికి చెప్పాను. ఆయన ఒక్కటే సలహా ఇచ్చారు. మేము పంట వేయకుండా ఉన్న భూమి 3 ఎకరాలు ఉంది. దానిని నువ్వు కాస్త స్థితిమంతుడు అయ్యే వరకు ఆ పొలాన్ని నువ్వు పండించుకో. ఆ పొలం వాల్మీకిగూడెం పొలిమేరలో పాత శివాలయం వెనకాల ఉంది. నేను ప్రస్తుతం నీకు ఆ పొలాన్ని మాత్రమే ఇవ్వగలను. ఇక కాయా కష్టం చేసుకోవలసింది నువ్వే. వ్యవసాయం చేసిన తరువాత మరలా నువ్వు నాకు ఎప్పుడూ ఇలా కనిపించవు అనుకుంటున్నాను. నీ తల్లి, భార్య, పిల్లలను చక్కగా చూసుకో. నువ్వు ఆ పొలంలో పంట పండించినందుకు నాకు ఒక్క ధాన్యపు గింజ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ నీకు సాధ్యమైనంత వరకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యి. నాకు అది తృప్తినిస్తుంది. నీకు ఆ పుణ్యం జన్మ జన్మలకు వర్తిస్తుంది. అలా చెప్పి అక్కడి నుంచి ఆ మహిళ వెళ్ళిపోతుంది. ఆ మహిళ 3 ఎకరాల పొలాన్ని కొన్ని రోజుల వరకు ఉచితంగా వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తుంది. ఎవరు ఆవిడ? నీకు ఏదో పొలం ఇస్తాను అంటుంది.
ఏమీ లేదు తాత, నిన్న ఆవిడ మాకు కడుపు నిండా అన్నం పెట్టింది. మా కష్టం చూసి, నేను రైతులని తెలిసి ఇలా భిక్షం మెత్తడం చూసి నా కుటుంబంపై జాలిపడి ఆవిడ వ్యవసాయం చేసుకోవడానికి కొద్దిగా భూమి కొన్ని రోజుల వరకు ఉచితంగా ఇస్తున్నారు. మరి ఇంక వెళ్ళి వ్యవసాయం చేసుకో, ఇక్కడ ఇంకా కూర్చున్నావు ఎందుకు? లేదు తాత, ప్రస్తుతం భూమి మాత్రమే ఉంది మా దగ్గర వ్యవసాయం చేసుకోవడానికి. కానీ పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర పైసా కూడా లేదు. ఇలా భిక్షం ఎత్తితేనే కదా కనీసం పంట వేసుకోవడానికి పెట్టుబడి డబ్బులైనా వస్తాయి. అందుకే ఇలా కూర్చొని ఉండాలి కొన్ని రోజుల వరకు. ఓహో, అందుకా, సరే. అలా ఆ రోజు రాత్రి వరకు ఆ తాత మల్లేశం ఇద్దరూ అలా శివాలయం ముందు కూర్చుని భిక్షాటన చేస్తూ ఉంటారు. మల్లేశానికి సుమారుగా 200 రూపాయలు భిక్షంగా వస్తుంది. కానీ ఆ తాతకి అతి తక్కువ 2 రూపాయలు మాత్రమే భిక్షం వస్తుంది. అది చూసిన మల్లేశం, ఏమిటి తాత, నీకు మరీ ఇంత తక్కువ భిక్షం వచ్చింది? అదే నాయనా, నేను బాధపడుతున్నాను. నా కొడుకుకి నేను ఇంక ఎలా సహాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. అయ్యో తాత, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. సరే, నాకు 200 రూపాయలు వచ్చాయి సుమారుగా. అందులో నువ్వు ఒక 100 రూపాయలు తీసుకో. నేను వీటితో సరిపెట్టుకుంటాను. తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి ఆ తాత ఎంత వద్దని వారిస్తున్నా ఆ తాతకి 100 రూపాయలు ఇచ్చేస్తాడు మల్లేశం. మల్లేశం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. జరిగిందంతా తన భార్యకు చెప్తాడు. తర్వాత రోజు మరలా యథావిధిగా భిక్షాటనకు వస్తాడు. కానీ ఆ తాత భిక్షాటనకు రాడు. అలా కొన్ని రోజులు ఆ తాత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమైంది తాతగారికి? ఒక్కరోజు మాత్రమే భిక్షాటనకు వచ్చారు, మరలా ఎప్పుడూ కనిపించలేదు. ఏం కష్టం వచ్చిందో ఏంటో పాపం. పరమేశ్వర, నాపై కొద్దిగా కరుణ చూపవయ్యా. కనీసం పెట్టుబడికి కొంచెం డబ్బులు వచ్చేలా నన్ను ఆశీర్వదించు. ఆపై నా కష్టంతో నేను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇలా ఎన్ని రోజులని భిక్షాటన చేస్తూ ఉంటాను అని ఆ గుడి బయట బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి మల్లేశానికి ఒక కల వస్తుంది. ఆ తాత కలలోకి వచ్చి ఇలా అంటాడు, నా కోసం నువ్వు ఎంతో ఎదురు చూశావు. నాకు ఏమైందా అని, నాకు ఏమన్నా ఆపద కలిగిందా అని ఎంతో ఆలోచించావు. ఒక్కరోజు పరిచయంలో నాపై జాలి, దయ, కరుణ అన్నీ చూపించావు. ఇక నీలాంటి వాడికి ఎలా సహాయం చేయకుండా ఉంటాను? నీకు వచ్చిన దానిలో కొంత భాగం నాకు ఎంతో దయాగుణంతో సహాయం చేశావు. నువ్వు అంత కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారికి సహాయం చెయ్యాలి అన్న నీ బుద్ధి మహా అద్భుతం. అందుకే నీకు వ్యవసాయం చేసుకోవడానికి కావలసినంత పెట్టుబడి ధనాన్ని నీ గుమ్మం ముందే ఉంచుతున్నాను. రేపు ఉదయం దానిని తీసుకొని వ్యవసాయం మొదలుపెట్టు అని ఆ కలలో ఆ తాత మాయమైపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే మల్లేశం తన గుమ్మం వద్ద కొంత డబ్బు ఉందని గమనిస్తాడు. ఏంటి, రాత్రి వచ్చిన కల నిజమేనా? ఆ తాతగారు ఎవరై ఉంటారో ఇంతకీ? నేను చేసిన చిన్న సహాయానికి ఇంత గొప్ప సహాయం చేశాడు. పరమేశ్వర, నేను ఈ రోజు నుంచి పొలం పనులు మొదలు పెడతాను అని చెప్పి ఆ డబ్బులతో వ్యవసాయం చేస్తాడు. మల్లేశం కొద్ది రోజుల తర్వాత అతనికి పంటలు బాగా పండాయి. వాటి ద్వారా వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలాగే అతనికి పొలం ఇచ్చిన భైరవి చెప్పినట్లు తనకు వచ్చిన దానిలో కొంత భాగాన్ని అన్నదానం చేస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. కానీ మనసులో తనకు సహాయం చేసిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలి అని అనుకునేవాడు. రోజు ఆ శివాలయానికి వెళ్తూ ఉండేవాడు. ఆవిడ ఎప్పుడూ ఆ శివాలయానికి రాలేదు.
అలాగే ఆ తాత కూడా ఎప్పుడూ కనిపించలేదు. పరమేశ్వర, నాకు సహాయం చేసిన వాళ్ళని నేను చూడాలి అనుకుంటున్నాను. వారికి నా పరిస్థితి వివరించాలి అనుకుంటున్నాను. నేను వారిని కలిసే భాగ్యం ప్రసాదించు. వారు చాలా సంతోషిస్తారు. ఒకరోజు అర్ధరాత్రి వర్షంలో పొలం పనుల మీద పాత శివాలయం వెనక ఉన్న తన పొలానికి వెళ్తాడు. అప్పుడు అతనికి భైరవి మరియు ఆ తాత ఒకే చోట కనిపిస్తారు. అది చూసిన మల్లేశం అంతులేని ఆనందానికి గురి అవుతాడు. తిన్నగా మల్లేశం వారి వద్దకు వెళ్ళి, మీ ఇద్దరూ నాకు ఎంతో సహాయం చేశారు. మీ వల్లనే నేను ఈరోజు నలుగురికి ఆకలి తీర్చే భాగ్యం నాకు కలిగింది. అది మీకు వివరించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మీరు ఎప్పుడూ నాకు ఎదురుపడలేదు. అప్పుడు వారిద్దరూ తమ అసలు రూపానికి వస్తారు. పార్వతీ పరమేశ్వర్లుగా మల్లేశం ముందు ప్రత్యక్షమవుతారు. నువ్వు మమ్మల్ని చూడాలి అనుకున్నావు కదా, మాతో నీకు జరిగిన మంచిని చెప్పాలి అనుకున్నావు కదా, అందుకే నీ ముందు ఇలా నిలబడి ఉన్నాము. మల్లేశం ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అంటూ పార్వతీ పరమేశ్వర్ల పాదాలపై పడిపోతాడు. చూడు మల్లేశం, నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించి చూశాను. నీలో నిజాయితీ, నీ దయాగుణంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి నిన్ను అనుగ్రహించాను. ఆకలితో కళ్ళు నెమ్మదించిన వేళలోనూ నువ్వు ఓం నమశివాయ అన్నావు. మల్లేశం, నువ్వు నా పేరు జపించిన ప్రతిసారి నీ గుండెలో నాపై నమ్మకం నిండిపోయింది. నీకేమీ లేకపోయినా, తినడానికి లేకపోయినా ఇంకా నన్నే నమ్ముతూ ఉన్నావు. అంతటి నమ్మకాన్ని నేను వృధా చెయ్యను. నీవు అడిగింది సంపద కాదు, నీవు కోరింది భక్తి, పరోపకారం. అలాంటి మనసు అరుదుగా దొరుకుతుంది. ధర్మాన్ని పాటిస్తూ నీకు వచ్చిన దానిలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తున్నావు. నీకు వచ్చిన ఆ పొలంతో ఇక నుంచి వ్యవసాయం చేస్తూ అన్నదానం చేస్తూ ఉండు. నీకు ఆకలి విలువ తెలుసు కాబట్టి నీకు ఈ జన్మకు ఈ బాధ్యతనిస్తున్నాను. ఇక నుంచి నువ్వు అన్నం పెట్టే ప్రతివాడిలోనూ నేనుంటాను. నీ వల్ల చాలా మంది ఆకలిని మరిచారు. నీవు చేసిన ప్రతి అన్నదానం మాకు నైవేద్యం అయ్యింది. నీవు ఒక ఆదర్శ భక్తుడివి. ఇప్పటి నుంచి నీకు ఎటువంటి కష్టం లేదు మల్లేశ. నీవు ఆశ్రయించిన దేవుడు ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు. నీ భార్య, నీ పిల్లలను ఆకలితో బాధపడుతూ చూసినా నన్ను నిందించలేదు. భగవంతుడిని ఎలా నమ్మాలి అనే పాఠం నువ్వు అందరికీ నేర్పించావు. నీ గుండె ఎంత విశాలమో తెలుసుకున్నాము. నువ్వు చేసిన ఒక్కొక్క అన్నదానం మా గర్భగుడిలో నైవేద్యంగా మారింది. నీవు అన్నం ఇచ్చిన వారు, నీ వల్ల బతికిన వారు, వాళ్ళ ఆశీర్వాదాల వల్లే నీ జీవితం మారుతుంది. నీవు చేసిన ప్రతి మంచి పనికి ఇప్పుడు ఫలితం వస్తుంది. నీ పట్ల తక్కువగా చూసిన వాళ్ళకి ఇప్పుడు నువ్వే ఆదర్శంగా ఉంటావు అని చెప్పి పార్వతీ పరమేశ్వర్లు అదృశ్యమైపోతారు. అప్పటి నుంచి మల్లేశం ఎంతో భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వర్లను కొలుస్తూ ఉండేవాడు. తనకున్న దానిలోనే అన్నదానం చేస్తూ సంతోషంగా ఉండేవాడు. నీ చేతిలో చిల్లి గవ్వలేకపోయినా నీ మనసులో శివుడుంటే నువ్వు ధనవంతుడివే. సర్వం కోల్పోయిన వాడి నోటి నుండి వచ్చిన ఓం నమశివాయ ధ్వని పరమేశ్వరుణ్ణి కదిలిస్తుంది. శివుని సన్నిధిలో పడి ఏడ్చిన కన్నీటి బిందువు ఒకరోజు వరాలుగా తిరిగి వస్తుంది. బిడ్డల ఆకలిని చూసి తండ్రి కన్నీళ్లు కారుస్తాడు. ఆ కన్నీళ్లను శివుడు గమనించకుండా ఉండడు. జీవితం శూన్యమైపోయినా శివుడిపై భక్తి నిండి ఉంటుంది. బాధలు మనసుని విరిచివేస్తాయి, కానీ భగవంతునిపై నమ్మకం ఆ మనసుని నిలబెడుతుంది. చివరికి అందరూ నీ నుంచి వెళ్ళిపోతారు, కానీ నీ మొర వినేదొక్కడే ఆదిదేవుడైన శివుడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఆరాధ్య టైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ ఆరాధ్య టైల్స్.